కన్నడ ఇండస్ట్రీని పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కేలా చేసిన చిత్రం కేజీఎఫ్. ఈ సినిమా ఆ ఇండస్ట్రీకి ఎంతో పేరు తెచ్చిందో, అందులోని నటీనటులకు కూడా అంతే పేరు తెచ్చింది. ఒకే ఒక్క చిత్రంతో కేజీఎఫ్ నటుడు యష్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అంతేకాదు, దీని రెండో భాగమైన కేజీఎఫ్ 2 కూడా విడుదలయ్యి మంచి విజయాన్ని సాధించింది. కేజీఎఫ్ 2 పార్ట్లు బాలీవుడ్లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి రూపాయలు 1,200 కోట్లకు పైగా కలెక్షన్స్ను సాధించింది. అంతేకాదు, విడుదలైన ప్రతి భాషల్లోనూ రికార్డులు కైవసం చేసుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కేజీఎఫ్ 3 గురించి దర్శకుడు ప్రశాంత్ నీల్ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం కేజీఎఫ్ 3వ భాగం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, త్వరలోనే స్క్రిప్ట్ కూడా పూర్తి అయ్యేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే ఈ సినిమాకు ఎవరు దర్శకుడో తెలియదని చెప్పారు. కానీ కేజీఎఫ్లో మాత్రం యష్ ఓ కీలక సభ్యుడని అన్నాడు. కేజీఎఫ్ 3కి దర్శకుడు ఎవరో తెలియదని ప్రశాంత్ నీల్ అనడంతో యష్ అభిమానులకు మాత్రం కాస్త కంగారుగా ఉన్నట్లు తెలుస్తోంది. 2 భాగాల్లో రికార్డుల వర్షం కురిపించిన ఈ చిత్రం 3వ భాగంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే కేజీఎఫ్ పార్ట్ 3 డైరెక్టర్పైనే కాస్త సందిగ్ధత నెలకొంది. ఇక ఈ మూవీ గురించి త్వరలోనే అధికారిక ప్రకటనలు కూడా రానున్నట్లు తెలుస్తోంది. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్తో పాటు సలార్ వంటి బ్లాక్బస్టర్ హిట్ను కూడా అందించాడు. ఈ సినిమా రెండో భాగం షూటింగ్ కూడా జరుగుతోంది. అలాగే ఈ నెల ఆఖరు నుంచి సలార్ 2 సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా జరగనుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ కార్యక్రమంలో తెలిపారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్తో పాటు చాలామంది స్టార్ హీరోలు కూడా కనిపించనున్నారు. ఈ సినిమాలోని ప్రభాస్ ఎంట్రీకి ప్రిన్స్ మహేష్ బాబు వాయిస్ ఇస్తున్నట్లు కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.